తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు తాజా మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని, కేసులోని కొన్ని కీలక అంశాలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రైట్, ఈ పరిణామం ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేగిందని చెప్పాలి. అండ్ సిట్ నోటీసుల నేపథ్యంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఇటు చర్చించేందుకు ఇవాళ మీటింగ్స్ కూడా జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, ప్రస్తుతం ఏంటి ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించిన నోటీసులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కీలక అంశంగా మారింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎలా ఉండబోతుంది, దీన్ని ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు? సౌమ్య, అయితే నిన్న సుమారుగా సాయంత్రం సమయంలో మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్కి సంబంధించిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరీష్ రావుకి అయితే నోటీసులు కూడా అందించారు. అయితే నిన్న హరీష్ రావు తన నియోజకవర్గమైనటువంటి సిద్దిపేటలో ఆయన కొన్ని కార్యక్రమాల దృష్ట్యా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆయన ఇక్కడ ఇంటి దగ్గర లేనటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అయితే నోటీసులు సిట్ అధికారులు అయితే అందించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్కు సంబంధించినటువంటి అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే ఇటు 11 గంటల వరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా హరీష్ రావుకి అయితే నోటీసులు అందించారు. మనం ప్రస్తుతం హరీష్ రావు ఇంటి వద్ద అయితే ఉన్నాము, చూడొచ్చు. మరి కొద్దిసేపట్లోనే హరీష్ రావు ఇక్కడి నుంచి ఇటు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి కూడా వెళ్ళి అక్కడ ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, అలాగే ఇతర ముఖ్య నేతలతో కూడా సమావేశం అయితే ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ సమావేశం అనంతరం ఇటు జూబ్లీహిల్స్ పిఎస్కు కూడా విచారణ నిమిత్తం అయితే వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇటు సిఆర్పిసి 160 ప్రకారం నోటీసులు అయితే అందించారు సిట్ అధికారులు ఇటు హరీష్ రావుకు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు కూడా నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి గతంలోనే హరీష్ రావు చెప్పారు. అలాగే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు, అంటే ఏదైతే ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కూడా చేస్తూ ఉంటారు. అది కూడా కొంతమంది ఉన్నత అధికారులు మాత్రమే చేస్తూ ఉంటారు. అందులో రాజకీయ నాయకులకు అసలు సంబంధమే ఉండదు అంటూ కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు నెలకొన్నటువంటి తాజా పరిణామాలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారిలో చాలా తక్కువ మందికి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులకు నోటీసులు అందించారు. వారిని విచారించి వారి వాంగ్మూలాన్ని కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఒక అగ్రనేతగా, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం అనేది ఇదే మొదటిసారి. దీని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నోటీసులు జారీ చేస్తారా, లేకపోతే అసలు హరీష్ రావు ఈరోజు సిట్టు విచారణకు హాజరు అవుతారా లేదా, లేకపోతే బీఆర్ఎస్లో జరిగేటువంటి సమావేశం ఏంటి అనే దానిపైన కూడా పూర్తిగా తెలంగాణ అంతటా కూడా ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు హరీష్ రావు ఒకవేళ సిట్ ఎదుట హాజరైతే గతంలో ఆయన పైన నమోదైనటువంటి కేసు ఏదైతే పంజాగుట్టలో కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇటు సిట్ అధికారులు కూడా నోటీసులు అయితే జారీ చేశారు హరీష్ రావుకు. ఇప్పుడు హరీష్ రావు నిజంగానే ఇటు సిట్ అధికారుల ముందు వాంగ్మూలం అంటే ఇస్తారా లేదా అనేది ఒక పక్క చూసుకున్నట్లయితే, మరొక పక్క అసలు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ఇటు శ్రవణ్ రావు కావచ్చు, ప్రభాకర్ రావులతో పాటు ఎస్ఐబి మాజీ డిఎస్పి వీళ్ళందరికీ కూడా సిట్టు ఏదైతే నోటీసులు జారీ చేసిందో నోటీసుల అనంతరం పూర్తిగా వారి వాంగ్మూలాన్ని కూడా స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఇప్పుడు హరీష్ రావు కూడా నోటీసులు జారీ చేసింది. హరీష్ రావును కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో మున్ముందు రోజుల్లో బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత కేసీఆర్కు కూడా నోటీసులు అందుతాయా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అందితే కనుక కేసీఆర్ కూడా దీనికి సంబంధించి సమాధానం ఎలా ఇస్తారో చూడాలి అన్నటువంటి ఉత్కంఠ అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులో నెలకొంది. సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.